ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్స్. ఈరోజు చాలా సింపుల్ టేస్టీగా ఉప్మా చేసేసుకున్నాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఉప్మాని. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ని వేసుకొని, కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఉప్మా చాలా బాగుంటుంది. వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. అసలు నచ్చని వాళ్ళు కూడా తప్పకుండా వేడిగా ఒకసారి ఉప్మాని ట్రై చేయండి. ఈ చలికాలం చాలా నచ్చుతుంది మీకు. ముందుగా అందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు, పల్లీలు, ఇంక్ ఇంకా మీకేమైనా మినపప్పు అలాంటివి నచ్చితే కూడా వేసుకోండి. చక్కగా వీటిని ఫ్రై చేసేసుకొని ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా ఇందులో క్యారెట్, బఠానీ, స్వీట్ కార్న్ వేసుకొని చేసుకున్న చాలా బాగుంటుంది. నేనైతే చాలా సింపుల్గా చేసేసానండి. ఇలా అప్పటికప్పుడు ఎప్పుడైనా వేడివేడిగా చేసుకొని తినాలంటే ఇలా చేసేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇట్లా ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను. ఈ వాటర్ మసలాలి, బాగా మసలాలండి. ఈలోపు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా మరిగించుకుందాం. ఈలోపు మనం ఉప్మా రవ్వని మంచిగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో. అప్పుడే చాలా బాగుంటుంది. నేను ఇది ఫ్రై చేశానండి, కాకపోతే ఈ క్లిప్ మిస్ అయిపోయింది. దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని ఇలా ఉండలు కట్టకుండా నీట్గా కొద్దిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి, చాలా ఫాస్ట్గా. అంతే అండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి వేడి వేడి ఉప్మా రెడీ అయిపోతుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.